మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో తమపై దురుసుగా ప్రవర్తించారని ఆర్కేపై అధికారులు కేసు పెట్టారు. ఈ కేసులో ఆర్కే సహా మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో తమపై దురుసుగా ప్రవర్తించారని ఆర్కేపై అధికారులు కేసు పెట్టారు. ఈ కేసులో ఆర్కే సహా మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గత నెలలో ఏదైతే పెనుమాక ప్రాంతంలో సిఆర్టీఏ సమావేశంలో కొద్దిపాటి గొడవ జరిగింది. ఆ గొడవలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఆర్టీఏ అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణని ఆ సాయంత్రమే అధికారులు కూడా ఖండించడం జరిగింది. అయితే అధికారుల ఫిర్యాదు మేరకు కేసు కూడా పెట్టడం జరిగింది ఆళ్ల రామకృష్ణారెడ్డిపై. అయితే మొత్తం కూడా బెయిలబుల్ కేసులు కానీ ఉన్నాయి. ఎందుకంటే మొత్తంగా ఫిజికల్ గా ఎటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కానీ లేదంటే వేరే రకంగా కానీ కామెంట్లు లేవు. కేవలం రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దురుసుగా ప్రవర్తించారన్నటువంటి ఆలోచనతో ఆ రోజు బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ కి పిలిపించడం జరిగింది ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ కి. అక్కడ కోర్టుకి హాజరవ్వాల్సిందిగా నోటీసులు కూడా అక్కడికి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు మాత్రం ఖండిస్తా ఉన్నారు. పోలీసులకు సంబంధించి అంటే శాసనసభ్యుడిని అరెస్ట్ చేయాల్సిన పని లేదు, పైగా నాన్ బెయిలబుల్ కేసులు కూడా కాదు. ఈ నేపథ్యంలో కోర్టుకి సంబంధించినటువంటి నోటీసులు అందించే క్రమంలోనే ఆయన దగ్గరికి వెళ్తామంటే లేదు ఆయన వస్తానన్నారనేటువంటి సమాచారం వస్తుంది. అయితే మరొక గంట కాల వ్యవధిలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరొక 2 రోజుల్లో ప్లేనరీ కూడా జరగనున్న నేపథ్యంలో, అంటే 8వ తారీఖు నుంచి ప్లేనరీ కూడా ఉంది వైసీపీ. ఈ నేపథ్యంలో పోలీసులు అంత నిర్ణయం తీసుకోవడానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ప్రస్తుతానికి అయితే పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన నేతలు. కానీ ప్రస్తుతానికైతే నోటీసులు పంపించారు. కోర్టుకి సంబంధించి కోర్టుకి అటెండ్ అవ్వమని నోటీసులు మాత్రమే ఇచ్చారు. ఎటువంటి అరెస్టులు లేవన్నట్లుగా సమాచారం అయితే ఉంది. థాంక్యూ కృష్ణ.